రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో జగన్ వ్యాఖ్యలపై మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ చేపట్టింది రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ అని కేశవ్ మండిపడ్డారు. ప్రజల మీద ఉన్న కోపం, ఆక్రోశాన్ని జగన్ వెళ్లగక్కారని విమర్శించారు. డీపీఆర్ తయారీ పేరిట 900 కోట్లు మళ్లించారని ఆరోపించారు. లిఫ్ట్ స్కీమ్ అని ఒకసారి, చెన్నైకి తాగునీరిచ్చే స్కీమ్ అని మరోసారి పొంతనలేని స్టేట్మెంట్లు జగన్ ఇచ్చారని చెప్పారు. 102 రాయలసీమ ప్రాజెక్టులు నిలిపివేస్తూ గత ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీ చేయలేదా అని నిలదీశారు. సీమలో ఒక్క ప్రాజెక్టు కూడా అడుగు ముందుకు కదలకుండా చేసిన జగన్ ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెడిట్ చోరీ అంటున్న జగన్కు రాష్ట్రం పట్ల ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటని నిలదీశారు. రాయలసీమకు జగన్ చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టే గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్. అసలు అది ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ తయారు చేయడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. అంటే మనం ఇల్లు కట్టాలి అంటే ముగ్గు వేయాలి కింద, ఆ ముగ్గు పోసే ముందు ఏం చేస్తాం, చెట్లు కంపలు కొడతాం. అది నువ్వు చేసుకుంటున్నాని చెప్పి నువ్వు నీ ప్రభుత్వంలో అధికారికంగా ఎన్జిటికి నన్ అదర్ దాన్ ది చీఫ్ సెక్రటరీతో సంతకం పెట్టించావు. వీఆర్ డూయింగ్ ఓన్లీ ప్రిపరేటరీ వర్క్ ఫర్ డిపిఆర్ ఇన్వెస్టిగేషన్ బట్ నాట్ ది మెయిన్ వర్క్. ఈ రాయలసీమ ప్రాజెక్ట్ చేశామని చెప్పి ఎంత డైవర్ట్ చేశారు దీంట్లో నుంచి? 900 కోట్లు పేరు పెట్టి పిఎఫ్సి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చారు. డబ్బులు రావాల్సింది ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కానీ ఆ డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాలేదు. అందుకనే నేను చెప్పాను అది రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయింది, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు. పోనీ నువ్వు ఏం చేసినా చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు, ఏదో రూపంలో చేస్తావా చేయవా, నీకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది. పోనీ దాన్ని చేసావు. అదే 1200 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. నువ్వు వెళ్ళి ఈరోజు ప్రెస్ మీట్లో ఏమంటున్నావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారని. కేసులు వేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, నీ మిత్రుడు. అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీ మీద 2020లో వేశారు. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డాక్యుమెంట్లతో సహా చూపించాడు. మేము స్టే తీసుకొచ్చాం దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అని. ఇప్పుడు చెప్పండి, చీకటి ఒప్పందాలు ఎవరికి ఉన్నాయి? ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది ఎవరు? రాష్ట్రం కోసం అనుక్షణం తపన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఆ ప్రాజెక్టుల పేరుతో ప్రజల్ని మోసం చేసింది నువ్వు మరోవైపు. ప్రజల జీవితాలతో ఆడుకొని ఈరోజు మళ్ళీ ఏదో కబుర్లు చెప్తున్నాం, వచ్చేది మేమే అని. ఎక్కడికి వస్తావు? పంపించారు నీకు. వైనాట్ 175 నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? 11కి తీసుకొచ్చారు. ఇదే విధంగా ఇప్పటికైనా ఆఖరికి అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. అసెంబ్లీలో మీకు బాధ్యత లేదా? మళ్ళీ వచ్చి మాట్లాడంటే రాయలసీమ మీద అసెంబ్లీలో చర్చ మొదలు పెడదాం. పంపించు మీ ఎమ్మెల్యేలను, నువ్వు రా. మా నాయకుడు రెడీగా ఉన్నాడు. రాయలసీమ మీద ఎవరు కరెక్ట్గా ఉన్నారో, ఎవరు తప్పు ఉన్నారో చెప్తాం. అసెంబ్లీ సాక్షిగా తెలుసుకుందాం. ఏదో బయట ఉండి ప్రెస్ మీట్లు కాదు, అసెంబ్లీ సాక్షిగానే తెలుస్తాం. ప్రజలందరూ చూస్తారు. నువ్వు అడిగిన ప్రతి దానికి మా నాయకుడు చెప్పడానికి రెడీగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం.